ఒకవేళ జీవన ఉపాధి అవుతుంది, దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు కూడా చేసుకోండి. అది కూడా చెప్తాను. ఒకవేళ తప్పదు చేయాల్సి వస్తేనా, ఒకవేళ వడ్డీ వ్యాపారం చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి అంటే, మీకు వచ్చిన వడ్డీ డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టండి, బ్లాంకెట్స్ కొనండి, పేదవాళ్ళకి బ్లాంకెట్స్ పంచండి. అట్లాగే కొంతమంది చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చెప్పులు కొనివ్వండి. ఎవరికైనా స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా బట్టలు లేవు వాళ్ళకి బట్టలు కొనివ్వండి. భోజనం పెట్టండి, ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, భోజనం పెట్టండి. ఇలాంటివి రెమెడీస్ చేస్తూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ వడ్డీ డబ్బుల్లో శాతము శనిగ్రహం తీసుకుంటాడు. శని ఎక్కడ ఉంటాడు అంటే ఈ దుఃఖజీవుల మీద ఉంటాడు, కష్టజీవుల మీద ఉంటాడు. ఒక రైతు ఉన్నాడు, బాగా కష్టపడుతున్నాడు ఆ రైతు. నువ్వు ప్రేమగా వెళ్ళి ఒక మంచి పంచ తీసుకొని వెళ్ళి ఆ రైతు కొత్త పంచ అక్కడ ఇచ్చావనుకో, ఖుష్, నీకు డబ్బులు కొంచెం పోతాయేమో కానీ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఈ నెగిటివ్ నుంచి వాళ్ళు కాపాడుతాయి. నీకు గుర్తుపెట్టుకోండి.